పార్వతీపురం మన్యం జిల్లా జిఎమ్మ వలస మండల కేంద్రంలో గల హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహానికి వినియోగదారులు బగ్గుమంటున్నారు. గ్యాస్ బుక్ చేసి 60 రోజులు దాటినా సిలిండర్ సరఫరా చేయకపోవడం ఘోర నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ఇంటి వంటను గ్యాస్ లేక ప్రజలు అల్లాడుతుంటే ఏజెన్సీ యాజమాన్యం మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని వినియోగదారులు మండిపడుతున్నారు. జిఎమ్మ వలస హెచ్పీ గ్యాస్ ఏజెన్సీకి వచ్చిన గ్యాస్ బండలు కొద్ది మందికే సరిపోవడంతో గంటల తరబడి ఎదురు చూసినా వృద్ధులు, మహిళలు ఖాళీ చేతులతో వెనుతిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుమారు 30 కిలోమీటర్ల దూరం నుండి వసూలు మానుకొని గ్యాస్ కోసం వస్తే సిలిండర్ దొరకక వెనుతిరగాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరఫరా ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి, సరైన సమాచారం లేకపోవడం, బాధ్యతాయుతంగా స్పందించని సిబ్బంది వ్యవహారం పట్ల వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని, తక్షణమే గ్యాస్ సరఫరా సక్రమంగా నిర్వహించాల్సిందని డిమాండ్ చేస్తున్నారు. మేము ఇంటెంట్ పెట్టిన తక్కువ సిలిండర్లు ప్రభుత్వం పంపుతున్నారని, మేము వినియోగదారులందరికీ ఎలా పంచగలమని గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది వాపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామంలో అందరూ కూడా గ్యాస్కి ఇబ్బంది పడుతున్నారు. ఎలాగా వారం రోజులు అయ్యింది గ్యాస్ బుక్ చేసి, రోజు రేపు అవుతుంది, రేపు వస్తుంది అన్నారు. తీరామసి ఈరోజు వచ్చాం. మీ గ్రామం వెళ్తుంది బండి అని అడిగితే డ్రైవర్కి తెలియదు అన్నాడు, ఓనర్కి తెలియదు అన్నాడు. తీరామసి మా గ్రామంలో బండి ఉంది, ఇక్కడ మేము ఉన్నాం. అయితే ఇప్పుడు దానికి దేనికి వెళ్ళినట్టుగైతే ఆ గ్యాస్ ఇక్కడ ఉన్నటువంటిది ఎంతరం ఇబ్బందులు పడతాను. ఉదయం 6:30కి వచ్చాము ఇక్కడికి, ఇప్పుడు 10:30 అవుతుంది. గ్యాస్ ఇస్తారో ఎవరో తెలియదు. మా గ్రామంలో బండి వెళ్ళింది అంటారు. ఇప్పుడు దాని మాట ఏంటి చెప్తాం సమాధానం? మేము వెళ్తే అక్కడ ఉంటుందా? లేదు రిటర్న్ ఇవ్వగలరా? వచ్చిన వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే ఇక్కడికి అందరూ వచ్చారు, అందరు బండ్లు పట్టుకొని వచ్చారు. అందరికీ ఇక్కడ ఇచ్చేసి రేపు డెలివరీ ఏదైనా బయటికి వెళ్ళాలి. లేదు గ్రామంలో తెచ్చిస్తామంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇలాగే అందరికీ ఇబ్బంది పెట్టడం వల్ల అందరూ ఆరోగ్యవంతులు ఉంటారు. ఏమైనా ఇక్కడ జరిగితే ఎవరు దానికి బాధ్యులు? డిపార్ట్మెంటా? తర్వాత గ్యాస్ పెట్టినటువంటి వాళ్ళ? దానికోసం మీరు అందరూ సహకరించి ప్రభుత్వం వారు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, అందరికీ న్యాయం చేకూర్చాలని కోరుకుంటాను. దాసరి సత్యనారాయణ, చెక్కబడి గ్రామం. నా పేరు తిరుమల సార్, బీజాపురం. నేను వాటర్ గ్యాస్ బుక్ చేశాను. గ్యాస్ వ్యాన్ 15 రోజులకి 16 రోజులకి వ్యాన్ వస్తుంది. వ్యాన్ వస్తే ఇక్కడ లైన్లో దాదాపు 200-300 డెమ్ల వరకు లైన్లో ఉంటున్నాము. గ్యాస్ మా దగ్గరికి వరకు వచ్చి మిస్ అయిపోతుంది, రావట్లేదు. ఊర్లో ఇంకెప్పుడు గ్యాస్ వస్తుందో ఎప్పుడనేది ఒక క్లారిటీ లేదు. సో 2 రోజులకు 3 రోజులకు గ్యాస్ వ్యాన్ వస్తే గ్యాస్ కొరత అనేది తగ్గుతుంది. ఈ విధంగా అనేది చాలా కష్టము. అది విషయం. మాది రోజువారీ కూలి అండి. ఇప్పుడు 15 రోజులు 16 రోజులు దాదాపు ఒక 8-9 సార్లు వచ్చాను. ఇక్కడ కూడా సరైన క్లారిటీ లేదు. రేపు గ్యాస్ వ్యాన్ వస్తుంది, ఎల్లుండి గ్యాస్ వ్యాన్ వస్తుంది క్లారిటీ లేదు. ఆ రోజు గ్యాస్ వ్యాన్ వస్తుంది తెలుసుకుంటే ఉదయం 6 గంటలకు లైన్ కాస్తే 1 గంట 2 అవుతుంది. అది గ్యాస్ అందుతుందో అందదనేది కూడా తెలియదు, ఒక క్లారిటీ లేదు. అది విషయం. 2 రోజులకో 3 రోజులకో ఒక బండి పెడితే ఈజీగా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆవడ రాంభద్రపురం అండి. నా పేరు ప్రసాద్. సో నేను 4వ తారీఖున వచ్చి గ్యాస్ బుకింగ్ చేసుకున్నానండి. సో ఈరోజు 16వ తారీఖు. సో 12 రోజులు ఇలా అవుతుంది. ఇప్పటికి 3 సార్లు ఇలాగ వచ్చాను, కానీ బండి రాలేదు అనేసి అంటే మరలా తిరిగి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడు బండి వస్తుందో మాకు తెలవట్లేదు, క్లారిటీ లేదు. సో కాకపోతే మేము మా తోటలకు వెళ్ళడము, పనులు ఇలాంటి వాటికి వెళ్ళి వచ్చి ఎండతోనే వెళ్ళడము రావడము ఇలాంటివి అవుతున్నాయి. కానీ ఇక్కడికి వచ్చాక ఏమొచ్చి ఎండతోనే వస్తున్నాము. మాకు నిరాశ కలిగి మేము మరలా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మరలా మేము అడిగితే ఎప్పుడు గ్యాస్ బండ వస్తుంది అని అంటే 2 రోజులు అంటారు, 4 రోజులు అంటారు, ఇలాగ అంటారు. మాకు సరైన క్లారిటీ లేదు. మాకు యువతల గ్యాస్ దొరకకపోతే మేము నిరాశ కలిగి వెళ్ళిపోతున్నాము. మరలా మాకు గ్యాస్ ఈ బండ దొరకకపోతే ఏమొచ్చి అవతల మేము వండుకోవడానికి మాకు ఇబ్బందిగా ఉంది, అలవాటు అయిపోయాము. అవతల ఉపాధి పనికి వెళ్తే మా రోజువారీ పనులు ఏవని చూసుకున్నట్లయితే యువతల గ్యాస్ దొరకదని ఒక బాధ. యువతలు వస్తే అవతల మేము ఏమొచ్చి మా పనులు ఏమొచ్చి ఆటంకం అవుతుంది. ఉంటే ఒక 20-30 అన్న వెంటే అంతకుమించి లేవు. పిల్లలందరూ ఇప్పుడు 10 నుంచి వచ్చారు. ఇప్పుడు 50-60 దెమ్మలు ఉన్నాయి. ఇంకా అదే ఉంటే ఎలాగో చెప్పండి మరి. వచ్చిన కూడా ఇవ్వకుండా పంపించేస్తాను. అదే ఇక్కడ ఇవ్వచ్చు కదా చాకమని. ఆ ఊరికి ఈ ఊరికి అన్నారా? ఏ ఊరికి లేదు. ఆఖరికి 3 రోజులు తిరుగుతాను. ఈ రోజు వచ్చిందా ఉదయం వచ్చామా? అర్థందా? ఇప్పుడు ఉదయం వచ్చి ఇచ్చేస్తాము. ఇది సమస్య. మరి 3-4 రోజులు అయింది. 15 రోజులు రాలేదు. ఏం చేస్తాము? పాత్ర పనులు వస్తాను. అది సార్
మాది బీజేపీ సార్ శ్రీనివాసరావు శ్రీనివాసరావు. బుక్ చేసాం, 2వ తేదీ వచ్చాను, 9వ తేదీ వచ్చాను, 13వ తేదీ వచ్చాను. అప్పుడు కూడా గ్యాస్ అందలేదు. ఈ వేళకి వచ్చింది మా చింతూరు మండలం. ఏం పేరు మీ పేరు? నిమ్మక రాజేష్. ఇటు చూడు. మరి కొంచెము ముసలమ్మ ఇబ్బందిగా ఉన్నది, కెర్ర కంపెనీకి చాలా ఇబ్బందిగా. దాని గురించి వచ్చాము, బుక్ చేసి ఇన్ని రోజులు అవుతుంది, ఇప్పుడు కూడా ఇవ్వట్లేదు. గ్యాస్ కూడా వస్తుంటే ఇది కాదుగా అంటున్నారు. మరి వ్యాన్ వస్తుందో లేదో మాకు